నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మతహింస, అది వాస్తవానికి క్రైస్తవం మీద హిందుత్వం చేస్తున్న హింస. ఈ అంశం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. ఆగని పాస్టర్ల హత్యలు. మణిపూర్లో మత జాతి హింస ఇంకా ఎన్నాళ్ళు? మణిపూర్ రాష్ట్రం గత 3 సంవత్సరాలుగా జాతి మత ఘర్షణలతో అల్లకొల్లోలం అవుతుంది. 2023 మే నుండి మీతై కుకీల ఘర్షణలు ప్రారంభమై వందలాది మంది మరణాలు, వేలాది మంది దాడులకు గురవటం, చర్చీలు, ఆలయాలు ధ్వంసం, అనేక విధ్వంస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 మే 13న జరిగిన 3 కుకీ బాప్టిస్ట్ పాస్టర్ల హత్యలు సంక్లిష్టతను మరింతగా పెంచుతుంది. ఈ సంఘటనను ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా చేసింది. ఇది ప్రధానంగా నాగా కుకీ జాతి విభేదాల నుండి ఉద్భవించింది. క్రైస్తవ పాస్టర్ల హత్యలు మే 13, 2026న చురాచందపూర్లో జరిగిన శాంతి సమావేశం నుండి తిరిగి వస్తున్న కుకీ బాప్టిస్ట్ పాస్టర్లపై కాంగ్ పోక్పీ జిల్లాలోని కోట్జిమ్ కోట్లెన్ మధ్య ప్రాంతంలో ఆయుధాలతో దాడి జరిగింది. మృతులు రెవరెండ్ ముమ్తాంగ్ సింత్లవ్, రెవరెండ్ కై గౌలున్, పాస్టర్ పగౌలెన్ మరియు 4 గాయపడ్డారు. ఈ దాడి జాలియాంగ్రోగ్ యునైటెడ్ ఫోర్స్ కామన్స్ ఫ్యాక్షన్ చేసినట్లు కుకీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇది NSCN-IM మద్దతు ఉన్న నాగా ఇన్సర్జెంట్ గ్రూప్తో ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు. 2 సమూహాలు నాగా కుకీ క్రైస్తవులే అయినప్పటికీ భూమి, అధికారం, ప్రాంతీయ నియంత్రణపై పాత విభేదాలు ఇప్పటికీ హింసకు దారితీస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఏమిటంటే 2025 ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రెసిడెంట్ రూల్ అమలైంది. 2026 ఫిబ్రవరి 4న కేంద్రం దాన్ని ఎత్తివేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీతై నాయకుడు ఎంనం ఖేమ్చంద్ ముఖ్యమంత్రి. ఒక్కొక్కరు నాగా కుకీ సమాజాల నుండి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇది బీజేపీ సామాజిక ఇంజనీరింగ్గా చూపబడుతుంది. కానీ శాంతి ఇంకా దూరంగానే ఉంది. 1993 నుండి 98 నాగా కుకీ ఘర్షణల తర్వాత సంఘటనలు శాంతించినట్లు కనిపించాయి. కానీ 2023 మీతై కుకీ హింస ఈ పాత విభేదాలను మళ్ళీ రగిల్చింది. ప్రపంచ స్పందన మరియు యాదృచ్ఛికమైన ఆరోపణలు. ఈ హత్యలను నాగా, మిజోరాం, మేఘాలయ ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండించారు. క్రైస్తవ సంస్థలు, మానవ హక్కులు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా పాస్టర్లను చంపించిందనే ఆరోపణలు క్రైస్తవ సంస్థలు బలంగా చేస్తున్నాయి. కానీ అవి రుజువులు లేని రాజకీయ ప్రచారంగా కనిపిస్తాయి. ఈ నిర్దిష్ట సంఘటనలో దాడికి బాధ్యులు ఇన్సర్జెంట్ గ్రూపులు. 2023 హింసలో మీతై గ్రూపులు చర్చీలపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అది జాతి ఆధిపత్యం పోరాటంగా మారింది. సనాతన ధర్మం లేదా కుల మతోన్మాదం పేరుతో భారతీయుల గౌరవాన్ని తగ్గించే పని ఆర్ఎస్ఎస్ శక్తులు బలంగా చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు భారతీయుల పట్ల ద్వేషం, ఏహ్యభావం పెంచుకునేలా ఆర్ఎస్ఎస్ భావజాలం పనిచేస్తుంది. భారతదేశం బహుళ మత, బహుళ జాతి సమాజం. హింస ఎవరి నుండి వచ్చినా ఖండనీయం. ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరప్, క్రైస్తవ దేశాలు ఈ హింసను ఖండిస్తున్నారు. శాంతి చర్చలకు మద్దతు ఇవ్వాలి. మానవ హక్కుల ఉల్లంఘనను పర్యవేక్షించాలి. కానీ ఒక జాతి మత సమస్యను సనాతన హిందూ ఉన్మాదంగా పరిగణించి ఆదివాసులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
కుకి, నాగా 2 క్రైస్తవ మెజార్టీ సమాజాలు. వారి మధ్య ఘర్షణలు భూమి, ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల వస్తున్నాయి. శాంతి కోసం మార్గం. మణిపూర్లో హింసను సంస్థాగతం చేసుకోవడం ప్రమాదకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక నాయకులు, చర్చి నాయకులు కలిసి ఈ సమస్యను సంవాదం, న్యాయం, అభివృద్ధి ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుంది. ప్రపంచం ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. ఇది సరళమైన మతహింస కాదు, బహుముఖ జాతి సంఘర్షణ. హింస బాధితులందరికీ సానుభూతి. నిజమైన శాంతి, న్యాయం కోసం అన్ని వర్గాలు ముందుకు రావాలి. రాజకీయ లాభం కోసం అనవసర ఆరోపణలు సమస్యను పరిష్కరించవు. ప్రపంచ పౌర దేశాలు తప్పనిసరిగా ఈ అంశంపై స్పందించి మైనార్టీలైన క్రైస్తవులకు న్యాయం చేయాలి. ఇది సమతా సైనిక దళగా నేను డిమాండ్ చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.